హాయ్ అండి. దివ్య స్మార్ట్ గేమ్ బాగా ఆడుతుంది. ఎలా పాములు కదపాలి, ఎలా ఆడాలి అనే స్ట్రాటజీస్ బాగున్నాయి. అది మనం మెచ్చుకున్నాం. కాకపోతే తనకు ఉండేది ఏంటంటే భరణి గారు ఒక్క విషయంలోనే తను అనవసరంగా నెగిటివ్ అయిపోతుందని అని చాలా ఎపిసోడ్స్లో చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము. ఆ టాకింగ్ నేచర్ అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈరోజు ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ చూశాక ఎంతమందికి దివ్య వాళ్ళ అమ్మను చూశాక దివ్య ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఇలా పాయింట్స్ కరెక్ట్గా పెట్టగలుగుతుంది అనిపించింది. ఎందుకంటే దివ్య వాళ్ళ అమ్మ స్ట్రాటజీగా తెలివిగా ఎన్ని పాయింట్స్ మాట్లాడిందో చెప్పకనే చెప్పిపోయింది. హింట్స్ అందరికీ మామూలుగా కాదు, ఎస్పెషల్లీ కళ్యాణ్ తనుజ గురించి ఏమి చెప్పింది అది ప్రతి ఒక్కరికి అర్థమైంది. అది ఈరోజు ఏంటనేది మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను. ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూనే ఉన్నానండి. మరి మంచి మంచి అప్డేట్స్ లీక్స్ అన్నీ తెలియగానే వీడియోస్ పెడుతున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అన్ని వీడియోస్కి నోటిఫికేషన్ రాదు కదా, ఒకసారి మాధవి జడ్జి అని యూట్యూబ్ ఛానల్లో చెక్ చేస్తే ఖచ్చితంగా మీకు వీడియోస్ అన్నీ వస్తుంది. ఎస్పెషల్లీ ఎవ్రీడే మిడ్ నైట్ టాక్స్లో మంచి మంచి అప్డేట్స్తో పాటు వాళ్ళ మధ్యన జరిగిన కాన్వర్జేషన్స్, అసలు ఎవరెవరు ఏమేమి మూవ్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా పెడుతున్నాను. అయితే ఇక్కడ మెయిన్గా దివ్య వాళ్ళ అమ్మ భరణి గారి గురించి ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది, అసలు దివ్య ఎందుకు నెగిటివ్ అయ్యింది, వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇచ్చి వెళ్ళింది. ఏం చెప్పింది అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ టైటిల్ కింద లింక్ ఇస్తాను. ఫుల్ వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. అసలు ఆమె ఏం చెప్పింది, దాని వెనక ఉన్న రీజన్ ఏంటి అనేది చూడండి. ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.